హాయ్ ఫ్రెండ్స్, నేటి కవితల్లో ఒక కవిత్వం దేని మీద అంటే చెరకు తీపి తత్వం మీద ఒక కవిత అన్నమాట. సేకరించింది మిత్రమా ఇది. వెలిదుక్కి అడసు దుక్కి మడవలు పెట్టి గట్లు కట్టి ఆకులతో చుట్టి కర్రలతో ఊతమిచ్చి గుంటనక్కల కాపుగాసి ఆరుగాలము శ్రమించి పండించిన చెరుకు గడలని బండి గట్టి నువ్వు పోతూ ఉంటే వెనకమాల గడని బట్టి లాగి నీ కష్టాన్ని నా జీవచాపల్యముతో దోచుకుపోతుంటే పిల్ల చేష్టలే లెమ్మని వేదాంతపు నవ్వు నవ్వి నానో తీపి చేస్తావే. అదే తత్వమని నీతో బంధమే లేని నా జీవాత్మని సంతతమందించే పరమాత్మవి నీవే అని ఈ చెరుకు తీపి గురించి దాన్ని మనకందరితో ఉన్న బంధుత్వాన్ని, జీవాత్మని, పరమాత్మని ఎంత చక్కగా కవిత్వం రూపంలో మనకు అందించారో చూడండి పెద్దలు. చాలా సంతోషం. అంతేగా మన జీవితంలో జీవాత్మ పరమాత్మ రెండు ఒకటైనప్పుడే మనము మోక్షాన్ని పొందగలుగుతామనే విషయాన్ని తెలుసుకోవాలి. అంటే మనం ఆధ్యాత్మికంగా ఎంతో చేయాల్సి ఉంటుంది మిత్రమా. భగవంతుని నామస్మరణ, భజనలు, సత్సంగాలలో కూడా పాల్గొనాలి. అప్పుడే మనం మన జీవాత్మని పరమాత్మలో లీనం చేసుకుంటాడు అనేది ఈ చెరుకు గడతోటి ఎంత చక్కటి కవిత్వాన్ని రాశారో వారికి శతాభినందనలు.